శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి 2025లో ఎలా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాము. మొన్నటి వరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇంకొక 2 నెలల వరకు ఆ ప్రభావం ఉంటుంది. మార్చి 29 వరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగంలో ఇబ్బందులు, రుణ బాధలు, రకరకాల ఇబ్బందులన్నీ పడ్డారు. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం, ఇటువంటి ఫలితాలన్నీ 2 ఏళ్ళగా అనుభవిస్తున్నారు కర్కాటక రాశి వారు. ఇక ఈ సంవత్సరం అంటే 2025లో మార్చి 29వ తారీఖు నాడు శని అష్టమం నుంచి భాగ్యస్థానానికి అంటే 9వ భావానికి సంచరిస్తున్న రజిత మూర్తిత్వం పొంది సో చాలా వరకు ఉపశమనం పొందుతారు. కర్కాటక రాశి వారికి శని వలన కలిగేటువంటి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కానీ మే నెలలో 14వ తారీఖు నుండి గురుగ్రహము 12వ ఇంట్లో సంచరిస్తూ రజిత మూర్తిత్వం పొంది ఇది కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ శని అనుకూలత వలన చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని చెప్పొచ్చు కర్కాటక రాశి వారికి. రాహు మే 18 నుండి 8వ ఇంట్లో తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తారు. ఇది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి విషయం. సో పూర్తిగా కర్కాటక రాశి వారికి కష్టాలు తొలగిపోయి అని చెప్పలేం, కానీ చాలా వరకు కర్కాటక రాశి వారికి కష్టాల నుంచి విముక్తి కలిగింది. చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే కలుగుతాయి, మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వాళ్ళు ఎలాంటి ఫలితాలు అనుభవిస్తారని చూసుకుంటే శని కొంతమేరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. గురుగ్రహం, రాహుగ్రహం అంత అనుకూలంగా లేవు. ఏప్రిల్ నెల తర్వాత అంటే మార్చి 29 నుంచి శనిగ్రహం సంచరించిన తర్వాత ఏప్రిల్ నుంచి ఉద్యోగంలో మార్పు పొందాలి అని ప్రయత్నిస్తున్న వారికి మార్పులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ప్రమోషన్లు దక్కుతాయి. ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఈ రెండు అనేవి కలుగుతాయి ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకు కూడా కొంతవరకు ధనలాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొంతమేర ధనలాభాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొంత శ్రమ తర్వాత విదేశాల్లో ఉద్యోగం దక్కి తీరుతుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొంత శ్రమ తర్వాత విదేశాల్లో ఉద్యోగం దక్కి తీరుతుంది. ఇక విద్యార్థులకి అధిక శ్రద్ధ పెట్టి చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ధనలాభాలు కలుగుతాయి. కాస్త ఈ 2 ఏళ్ళ నుంచి పడిన కష్టాల నుంచి విముక్తి వచ్చి ధనలాభాలు అనేవి కలుగుతాయని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి శని వలన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి కొంత మేరకు ధనలాభాలు ఉంటాయి. అనుకున్నంత ఫలితాలు కాకపోయినా కొంతమేర ధనలాభాలు కలుగుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా మంచి కాలేజీలు అడ్మిషన్లు దక్కుతాయి. విదేశాల్లో ప్రయత్నించే వారికి విద్య కోసం వారికి కూడా విదేశాలకి వెళ్ళి విద్యని కంప్లీట్ చేయగలుగుతారు. ఇక గురుగ్రహము వ్యయభావ సంచారం వలన అంటే 12వ ఇంట్లో సంచరిస్తుంది గురుగ్రహం. వ్యయభావ సంచారం వలన శుభమూలక ధనవ్యయం అనేది జరుగుతుంది, కానీ శుభమూలక ధనవ్యయం జరుగుతూ ఉంటుంది. ఇక వాహనాలు కొనాలి అనేటువంటి ఉద్దేశంతో రుణములు చేయొచ్చు. మోస్ట్లీ 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు. వాహనాల కోసం రుణములు చేయొచ్చు, గృహములు కొనుగోలు కోసం రుణములు చేయొచ్చు. నూతన గృహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గృహాలు కొనడం కోసం ఈ రుణములు చేయొచ్చు. తీర్థయాత్రలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కొంత పెద్దవారికి దేవాలయ సందర్శనలు, తీర్థయాత్రలు అనేవి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విద్యార్థులు శని అనుకూలత బాగున్నా కూడా గురుని అనుకూలత మే తర్వాత కాస్త తగ్గుతోంది కాబట్టి శ్రద్ధ ఎక్కువగా పెట్టి చదవాల్సి ఉంటుంది. శ్రద్ధ పెడితేనే మంచి మార్కులు సాధిస్తారు కర్కాటక రాశి విద్యార్థులందరూ. ఇక రాహుగ్రహం అష్టమ స్థానంలో సంచరిస్తున్నందువలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ధనవ్యయం కలుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అనవసరమైన ధనవ్యయం కలుగుతూ ఉంటుంది. ఎవరైతే మెడికల్ రంగంలో పనిచేస్తున్నారో వారికి రాహుగ్రహం యొక్క అనుకూలత చాలా బాగుంది. వారి యొక్క రంగంలో ఒక మెట్టు ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే రీసెర్చ్ రంగంలో ఉన్నారో, పిహెచ్డీలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి. ఇక ఏవైనా రెమెడీస్ చేసుకోవాలా అంటే గురుగ్రహానికి ఒక రెమెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ రెమెడీ అండి. ప్రతిరోజు ఆవుకి ఆహారం పెట్టడము, ఆవుకు ఆహారం పెట్టడం లేదా అట్టిపండు పెట్టడము, దేవాలయ సందర్శన, ఏదైనా గుళ్ళకి గోపురాలకి డొనేషన్స్ ఇవ్వడము, ఎంతో కొంత రుసుముగా డొనేషన్ ఇవ్వడం, గురు సమానులకి పూజ చేయడము, ఈ విధమైన రెమెడీస్ అన్ని గురుగ్రహం
కోసం చేసుకుంటే చాలా మంచిది. ఆ నెగిటివిటీస్ తగ్గుతాయి. రాహుగ్రహం యొక్క అనుకూలత కోసం దుర్గామాతను నిత్యం పూజించడం చాలా మంచిది కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా 2025లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.